వెల్కమ్ టు ఏపీ అండ్ ఎస్ఎస్సి ఆల్ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CRPD/CR/2022-23/15. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ September 7, 2022 to 27 September 2022. ఒకసారి పోస్టులు చూడండి ఫ్రెండ్స్. పోస్టులను ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో పోయి PDF డౌన్లోడ్ చేసుకొని దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. క్యాండిడేట్ టు ఆప్ట్ ఫర్ వన్ లాంగ్వేజ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. Persons with benchmark disabilities under classes D and E of Section 34 of the Rights of Persons with Disabilities Act 2016. క్యాండిడేట్ అనేవాడు ఒక లాంగ్వేజ్నే సెలెక్ట్ చేసుకోవాలి, రెండు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ నోట్. ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. OBC అంటే ఏంది, ST అంటే ఏంది, SC అంటే ఏంది, EWS అంటే ఏంది, అబ్రివేషన్స్ ఇచ్చాడు. ఇంపార్టెంట్ నోటీస్. OBC అనేవాడు నాన్ క్రిమినల్ ఏరియర్ ఉండాలి అని చెప్పాడు. ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పాడు. అది కూడా పీరియడ్ డ్యూరింగ్ ద 1/4/2022 అంటే దాని తర్వాత ఉండాలి. దాని తర్వాత 1/4/2022 తర్వాతది నాన్ క్రిమినల్ ఏరియర్ సర్టిఫికేట్ అయితేనే వ్యాలిడ్ అయితే చెప్పాడు. ఆ తర్వాత ఎలిజిబిలిటీకి ఎలిజిబిలిటీ మినిమం ఏజ్ 20 years ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఏజ్ 28 years. ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. SC ST 5 years, OBC 3 years, PWD 10 years, PWD SC STకి 15 years, PWD OBCకి 13 years. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ చూసుకోండి ఒకసారి. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 30/11/2022. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్విలెంట్ qualification recognized as such by the central government. Candidates have integrated dual degree certificate should ensure that the date of passing that IDD is on or before 30/11/2022. గ్రాడ్యుయేషన్ ఉండాలి ఫ్రెండ్స్. 30/11/2022 లోపి ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. దోస్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ సెమిస్టర్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. సర్టిఫికేట్ ఉండాలి. మీరు పాస్ అయ్యారంటే 30/11/2022కి ద డేట్ ఆఫ్ పాసింగ్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ విల్ ద డేట్ ఆఫ్ అపియర్ ఫర్ ద మార్క్షీట్ ఆఫ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మీరు దీనికి అర్హులే ఫ్రెండ్స్. అక్కడ రిజర్వేషన్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీస్. ఇక్కడ విజువల్ ఇంపాక్ట్, బ్లైండ్నెస్, ఇంకా లో విజన్, హియరింగ్ ఇంపైర్డ్, లోకోమోటర్ డిజబిలిటీస్, లెపర్సీ క్యూర్డ్ పర్సన్, సెరిబ్రల్ పాలసీ, మల్టిపుల్ డిస్ట్రోఫీ అయినా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. యూజ్ ఆఫ్ స్క్రైబ్ అండ్ కాంపన్సేటరీ టైమ్. స్క్రైబ్ని ఎవరెవరు వాడుకోవచ్చు, దాని స్క్రైబ్ గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి చూసుకోండి. స్క్రైబ్ should be candidates eligible for one who is to use the services of the scribe in the exam should carefully indicate the same in their online application form. ఆన్లైన్ అప్లికేషన్లో మనం స్క్రైబ్ నాకు అవసరం అని పెట్టుకోవాలని నాకు అవసరం ఉంది అని పెట్టుకోవాలంట. both the candidate and the scribe will have to give a suitable undertaking in the prescribed format with the participant size photograph of the scribe at the time of online examination. అతనిది స్క్రైబ్, ఆ పర్సన్ అనేవాడు క్యాండిడేట్ ఇద్దరు ఫోటోగ్రాఫ్ మెయింటైన్ చేయాలి. ఇంకా స్క్రైబ్ గురించి ఒక 8 ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ చదువుకోండి. ఎక్స్ సర్వీస్ మెన్ గురించి కూడా చాలా ఇచ్చారు, అది కూడా చదువుకోండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ రెండు ఎగ్జామ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు, 1 hour టైం ఉంటుంది. ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ 30 మార్కులకి వచ్చింది. ఇంగ్లీష్ 35 మార్కులకి 35 క్వశ్చన్లు. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు, 35 మార్కులు. అన్నిటికీ 20 minutes. ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ 1/4.
Adequate number of candidates in each category as distributed by the bank. 10 times number of vehicles subject to availability. మెయిన్ ఎగ్జామినేషన్స్కి అంటే మెయిన్ ఎగ్జామ్స్కి ఎంతమందిని తెస్తారనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారంట. మినిమంగా అయితే మామూలుగా అప్రాక్సిమేట్గా అయితే 10 మందిని తెస్తారంట. మెయిన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 minutes. జనరల్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లోనే ఉంటుంది 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 minutes. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 minutes. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 minutes. మొత్తం 190 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 hours 40 minutes ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఏ సపరేట్ టైమింగ్స్ యాజ్ మెన్షన్డ్ అబవ్. దీనికి కూడా 1/4 of the నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్యాండిడేట్ యాజ్ రిక్వైర్డ్ note other detailed information regarding the examination will be given in the acquaint yourself booklet, which will be made available to the eligible candidates along with the call letter. కిందకు వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్ అప్లైడ్. స్టేట్కి సంబంధించిన ఏ మీడియంలో ఎగ్జామ్ ఉంటుందో పెట్టారు చూసుకోండి. టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. Those who qualify for the selection and produce 10th or 12th mark certificate evidencing having studied the specified African local language will not be subject to any language test. In case of others, in case of others qualified for selection specified after local language test will be conducted after positional selection before joining. Candidate who failed to qualify the test will not be offered appointment. Candidates should not found proficient in specified after local language would be disqualified. అంటే మీకు టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్కి మీరు మీరు 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తే మీ టెస్ట్ టైం పెట్టడు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అది కాకుండా మీరు ఒకవేళ 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్ పెట్టకపోతే వాళ్ళు మీ టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో పాస్ అయిపోతే మీరు సెలెక్ట్ అయినట్టు కాదు. ప్రొవిజనల్ సెలెక్షన్ సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్. The marks obtained in the preliminary exam phase 1 will not be added for the selection. Only the aggregate marks obtained in main exam phase 2 will be considered for the preparation for the final merit. phase 2లో ఎగ్జామ్ రాసిన దాంట్లోనే వచ్చిన మార్కులనే ఫైనల్ మెరిట్ లిస్ట్గా తెస్తారు. ప్రొవిజనల్ సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్. phase 2లో రాసిన ఎగ్జామ్కి మిమ్మల్ని మెరిట్ ఫైనల్ సెలెక్షన్ విల్ బి సబ్జెక్ట్ టు verification eligibility for the first and information furnished in the online application. Qualifying in the test of specified after local language where applicable as detailed above. Results of the candidates who have provisionally qualified for the selection will be made available on the bank's website. ఎవరైతే పూర్తిగా ఫైనల్ సెలెక్షన్ అయ్యారో వాళ్ళ పేర్లు బ్యాంక్ వెబ్సైట్లో పెడతారు. వెయిట్ లిస్ట్ ఏ వెయిట్ లిస్ట్ ఆఫ్ up to 50% vacancies state category wise will be maintained. 50% మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్యాండిడేట్స్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద వెయిట్ లిస్ట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. 1/4 రిలీజ్ చేస్తారంట ఫ్రెండ్స్ ఆ 50% మెంబర్స్లో. అగెనెస్ట్ నాన్ జాయినింగ్ అండ్ రిజిగ్నేషన్ అవుట్ ఆఫ్ ద కరెంట్ బ్యాచ్ ఓన్లీ. ఎవరైతే జాయిన్ అవ్వకుండా రిజిగ్నేషన్ అవుతారో కరెంట్ బ్యాచ్లో వాళ్ళలో నుంచి వాళ్ళని చేస్తారు. సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ సెక్యూర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ as may be stipulated by the bank for selection. The wait list will be valid for a period of 1 year from the date of declaration of final result. Preliminary exam is tentatively scheduled in November 2022. A tentative list of examination centers provided under Annex 1. Candidates should choose the nature of the center, whether he decides to take the examination. SBI, however, reserves the right to cancel any of the examination center and or add some other centers as the desired depending other. అంటే ఎస్బీఐఏ మీరు పెట్టిన సెంటర్లో ఏదో ఒకటి ఇచ్చిద్ది ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఫస్ట్ది ఇవ్వాలని ఏమి లేదు, అదే డిసైడ్ చేసిద్ది. నో రిక్వెస్ట్ సెంటర్ చేంజ్ చేసుకునే ఛాన్స్ మనకు లేదు. కాల్ లెటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్
exam will not be collected. Examination will you call letter for preliminary exam will not be collected at the examination will you call letter అనేది ఎగ్జామినేషన్ వెన్యూ దగ్గర however it will be duly authenticated stamped by the exam center staff. ఎగ్జామ్ సెంటర్ స్టాఫే వాళ్ళే అథెంటికేట్ చేసి స్టాంప్ చేస్తారు. క్యాండిడేట్ విల్ నీడ్ టు రిటర్న్ కాల్ లెటర్ని తీసుకోవాలంట మనమే ఎగ్జామ్ అయిపోయినాక. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్ విల్ బీ రిక్వైర్డ్ టు బిన్ ద కాల్ అలాంగ్ విత్ ద మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ రిక్విజిట్ డాక్యుమెంట్ ప్రొవైడెడ్ అకౌంట్ యువర్సల్ బుక్లెట్. అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ అనేవాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ కాల్ లెటర్ తీసుకొని మెయిన్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీ ఫస్ట్ ప్రిలిమినరీ కాల్ లెటర్ చూపించి మెయిన్ కాల్ లెటర్ కూడా చూపించాలి. హౌఎవర్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ వెనెవర్ అప్లికబుల్ విల్ బి కలెక్టెడ్ డ్యూరింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. క్యాండిడేట్ నీడ్ టు బ్రింగ్ ద 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్. 2 ఫోటోగ్రాఫ్లు తెచ్చుకోవాలండి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ పేస్టెడ్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్. సేమ్ యాజ్ పోస్టెడ్ బై ద క్యాండిడేట్ కాల్ లెటర్లు ఏవైతే ఉన్నాయో అయ్యా ఉండేవి. క్యాండిడేట్ వితౌట్ ఫోటోగ్రాఫ్ పెట్టడం ఆ ఫోటోగ్రాఫ్లు కనుక సేమ్ అయ్యే ఫోటోగ్రాఫ్ లేకపోతే విల్ నాట్ అపియర్ ఇన్ ద ఎగ్జామ్. అపియర్కి డిస్క్వాలిఫై అవుతారు, ఎగ్జామ్ రాయడానికి డిస్క్వాలిఫై అవుతారు. ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే అయ్యే కాపీలు ఒక 8 తీసుకోమని చెబుతున్నారు. పే స్కేలు 17,900 నుంచి 1000/3 20,900 అట్లా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి. ఎన్రోల్మెంట్స్ ఒకసారి చూసుకోండి. ప్రొబేషన్ పీరియడ్ 6 months ఉండి 6 months ఉండిద్ది. అది ఎస్సీ ఎస్టీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్బీఐ వాళ్ళు అనెక్చర్ 1లో చెప్పినట్టుగా కొన్ని సెంటర్స్లో పెడతారంట వాళ్ళ సర్వీస్ని చెక్ చేసుకోవడానికి, వాళ్ళ ట్రైనింగ్ చెక్ చేసుకోవడానికి. అది వాళ్ళ ఓన్ కాస్ట్ మీద చెక్ చేసుకోవాలి. ఒకవేళ 2010-2022 నెంబర్ ద బ్యాంక్ మే further before probation period comes to end, performance of the newly recruited employees be evaluated at the probation period of the employees whose performance fails to meet the bank may be extended. వాళ్ళు కనుక సరిగా డ్యూటీ చేయలేకపోతుంటే వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ పెంచుతారంట. ఇన్ వ్యూ ఆఫ్ ద సిచ్యువేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద COVID-19 pandemic, బ్యాంక్ మే depending on feasibility hold the PET through the physical class or by way of online tools. Call letters for examination. Preliminary examination. The candidate should download the call letter and an acquaint yourself booklet by entertaining the registration number and password or date of birth from the bank website on 29/10/2022 or tentatively. Main exam candidate qualified for the main exam would be able to download the call letter from the bank's website following an instruction on in the document or month 22 December 22 or January 23 tentatively at the time of main exam. Duly acknowledged period call letter and the main exam call letter. Those documents along with other required documents need to be submitted during the main exam. Candidate need to bring 2 additional photographs same as pasted by the candidate and call letter. Candidates reporting without photograph pasted on the call letter or without 2 additional photographs same as prescribed pasted on the call letter will not be allowed to appear for the exam. No hard copy of the call letter, preliminary or main or acquaint yourself booklet will be sent by post. పోస్ట్ ద్వారా ఏం పంపించారంట, మనం డౌన్లోడ్ చేసుకోవడమే. ఐడెంటిటీ ఆఫ్ ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. బయోమెట్రిక్ వెరిఫికేషన్. బ్యాంక్ అట్ వేరియస్ స్టేజెస్ మే క్యాప్చర్ thumb impression or iris or candidates digital format biometric verification of genuineness of the candidates. అట్లా చేయొచ్చు అంట. యాక్షన్ అగైన్స్ క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కన్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఫేస్, క్యాలిక్యులేటర్స్. హౌ టు అప్లికేషన్ ఫీజ్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్, డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్స్కి నిల్లు, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపీస్ పడతాయి. హౌ టు అప్లై. మనం హౌ టు అప్లై అనేది http://bank.sbi/careers or http://www.sbi.co.in careers by recruitment of junior associate 2022లోకి పోతే ఈ అఫీషియల్ దాంట్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హెల్ప్ డెస్క్ ఒకసారి చూసుకోండి. 11 AM 5 PM అని చెప్పాడు. 02222820427 అని చెప్పాడు నెంబరు.
Candidates are advised to not to forget mention recruitment of junior associate 2022. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని కొట్టాలి. గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకసారి ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, మళ్ళీ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషను అవన్నీ ఉండాలంట. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషను. జనరల్ ఇన్ఫర్మేషను, అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. Decision of the banks in all matters regarding conduct of the tests and selection would be final and binding on all candidates. No representation of or correspondence will be entertained by the bank in this regard. Announcements, disclaimer, canvassing in any form will be a disqualification. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మన ఏ స్టేట్కి ఏ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు అన్నీ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ 4.5 cm 3.5 cm సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవన్నీ ఇచ్చారు, చూసుకోండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూయింగ్తో 20 to 50 kb ఉండాలన్నారు. రైట్ డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ 50 to 100 kb ఉండాలన్నాడు. సైన్ అనేది 10 to 20 kb ఉండాలన్నాడు. ఫోటో అనేది 20 to 50 kb ఉండాలన్నాడు. ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఒకసారి ఇవన్నీ చదువుకోండి. ఇవన్నీ ఫార్మాట్ ఫ్రెండ్స్, అయినా మనకు అవసరం లేదు. ఓకే, ఏమన్నా మిస్ అయిందని చూస్తాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి సార్, మళ్ళీ కంప్లీట్ చూసుకోండి ఫ్రెండ్స్. నేను బ్రీఫ్గా చెప్పాను, ఏం మిస్ అవ్వదు. Request for change correction in any particulars including category in the application once submitted will not be entertained under any circumstance. ఒకసారి కనుక మనం సబ్మిట్ బటన్ కొట్టామంటే మళ్ళీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ అనేది ఉండదు. అది అప్లై చేసుకునేటప్పుడే మంచిగా అప్లై చేసుకోమని చెప్తున్నారు. యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, పేపర్స్, క్యాలిక్యులేటర్స్ ఆర్ ఎనీ సచ్ డివైజెస్, దాని గురించి చూసుకోండి ఫ్రెండ్స్. యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్, మన ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, ఇంకా పక్కనోడితో ఎలా ఉండాలి ఎగ్జామ్ రాసేటప్పుడు, యూజింగ్ అన్ఫేర్ మీన్స్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్, అవన్నీ జాగ్రత్తలు అనేవి మనకి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఏపీ నుంచి, ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చిన వీడియో తీసి పెడతాను. మరిన్ని వీడియోలకు నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.